మనకి గణేష నవరాత్రులు అంటాం. అవును. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, నేను చాలా సంవత్సరాల క్రితం చెప్పినా సరే జనాలకి అలవాటైపోయింది డేస్ ఉంచడం అనేది. కానీ నైట్స్ ఉంచాలమ్మా యాక్చువల్‌గా. ఓహ్! 1 నైట్ ఇప్పుడు 1 డే కాదు పెట్టడం. ఇప్పుడు మొన్న గణేష చతుర్థి అయింది మనకి. హ్మ్. బుధవారం నాడు. హ్మ్. కొంతమందికి తెలియక బుధవారం ఈవినింగే తీసేస్తారు. అలా తీయకూడదు. ఈసారి హుహుహు. తెలియక తీసినా నెక్స్ట్ టైమ్ నుంచి అనేది పాటించాలి. నెక్స్ట్ డే తీయాలి. గురువారం. అప్పుడు 1 డే పూర్తిగా 1 నైట్ ఉండాలనమాట మన ఇంట్లో. ఇప్పుడు చూడండి ఏదైనా ఆలయానికి వెళ్తాం క్షేత్రం ఒక రాత్రి అక్కడ నిద్ర చేయండి అంటాం. హ్మ్. ఎందుకు? అంటే రాత్రి సమయంలో ఉండే ఇది ఆ దేవతా శక్తికి మనకి సంబంధం ఏర్పడుతుంది నిద్రలో. హ్మ్. అందుకని ఇంట్లో మనం గణపతిని నిద్ర చేయించాలన్నా ఒక రాత్రి నిద్ర చేయిస్తాం. మనం ఏదైనా క్షేత్రానికి వెళ్ళినా అక్కడ ఒక రాత్రి నిద్ర చేస్తాం. ఇంకా అయితే కొన్ని కొన్ని ప్లేసెస్‌కైతే 3, 5 రాత్రులు అక్కడ నిద్ర చేయాలి అని ఉంటుంది క్షేత్రాలు ఖచ్చితంగా. హ్మ్. అలా పొద్దున్నేలు వచ్చేయడం ఇలాంటివి చేయకూడదని చెప్తారు క్షేత్రాల విషయంలో. రాత్రి ఖచ్చితంగా ఉండాలంటారు. ఇలా ఈ విషయం తెలియక ఇప్పుడు మనం చెప్పినా కూడా హ్మ్. లేదండి డేసే ఉంటున్నాయి మనకు చాలా రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి అదే పాటిస్తున్నాం అంటారు. కానీ శాస్త్రంలో ఉన్న విషయం మాత్రం అది. ఇక మనం గ్రహణం విషయానికి వద్దాం. గ్రహణం వల్ల ఇప్పుడు మనం ఏంటంటే ఆహ్, ఆలయాలు మూసేస్తాం గ్రహణ సమయంలో. హ్మ్. సో, ఆలయాలు ఎలాగో మూసేస్తాం కాబట్టి పూజాది కైంకర్యాలు ఎలా చేయమో మనము గణేషుడిని పెట్టుకోవడం కూడా మంచిది కాదు అనేటువంటిది కొంతమంది చెప్తున్నారు. అందులో కొంత నిజం లేకపోలేదు. కానీ అదేంటంటే స్థిరంగా ఉన్నటువంటిది ఆలయం. ఇదేంటంటే మనల్ని తీసుకెళ్ళి మళ్ళీ నిమజ్జనం చేసేస్తాం. నిమజ్జనం. అవును. కాబట్టి అంత భయపడాల్సిన పనేం లేదు. అయితే ఒకటి నవరాత్రులే కాబట్టి 9 రాత్రులు చేసుకొని మనం నిమజ్జనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యలో వచ్చిందనుకోండి ఎక్కడో ఎగ్జాంపుల్ ఒకటో రోజో, రెండో అంటే రోజో 9 వచ్చిందనుకోండి. రాత్రులుండి పదో రోజు 10వ రోజు చేయాలంటారు. చేయాలి యాక్చువల్‌గా. ఓకే. ఓకే. ఇప్పుడు అదే కాకుండా మనకి ఈ గణేష్ చతుర్థి అయినటువంటి రెండో రోజో, మూడో రోజో గ్రహణం వచ్చిందనుకోండి. అప్పుడు మనం కంగారు పడాలి. ఎలాగో 9 రాత్రులు అయిపోతున్నాయిగా ఇంక టెన్షన్ ఎందుకు మనకి? హ్మ్. అంటే 9వ రోజు వస్తుంది. హ్మ్. లేకపోతే 8దో రోజు వస్తుంది. అయ్యో! నవరాత్రులు అవ్వట్లేదే. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఎలాగా తీసేయమంటున్నారు. 7 రోజులకి, 5 రోజులకే తీసేయమంటున్నారు. అలా అంటే మనం భయపడాలి. నవరాత్రులుగా హ్మ్. అమ్మవారివైనా సరే ఇదైనా నవరాత్రులేగా. అవును. కాబట్టి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇష్టం ఉంటే ఉంచుకోండి. కాకపోతే శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు